తిరుమల ఏడుకొండల వైభవం. తిరుమల క్షేత్రమనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆ స్వామి వెలసిన 7 కొండలు. ఈ 7 శిఖరాలు ఆదిశేషుని 7 పడగలుగా భావిస్తారు. అందుకే దీనిని శేషాచలమని పిలుస్తారు. ఈ 7 కొండల వెనుక ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. సప్తగిరులు శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరియు వెంకటాద్రి. ఈ 7 కొండలు భక్తికి, వైరాగ్యానికి చిహ్నాలు. అంజనాద్రి హనుమంతుని జన్మస్థలంగా ప్రసిద్ధి. నీలాద్రిపైనే నీలాదేవి తన కేశాలను స్వామివారికి సమర్పించిందని, అందుకే భక్తులిక్కడ తలనీలాలిస్తారని అంటారు. చివరిదైన వెంకటాద్రిపైనే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు. ఈ 7 కొండలు కేవలం పర్వతాలు కావు, ఇవి మన శరీరంలోని 7 చక్రాలకు సంకేతాలు అని యోగశాస్త్రం చెబుతోంది. 7 కొండలు ఎక్కి స్వామిని దర్శించుకుంటే మనస్సులోని అహంకారం నశించి అనంతమైన శాంతి లభిస్తుంది. 7 కొండలవాడ, అనాథరక్షక, గోవిందా గోవిందా.